ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రత, శాంతి భద్రతల క్షీణతకు అద్దం పడుతూ గుంటూరు నగరంలోని 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీలో ఇటీవల జరిగిన దుర్మార్గమైన ఘోర ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నేపథ్యంలో బాధితులను, వారి కుటుంబాన్ని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ మంత్రి విడదల రజని, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, వైసీపీ మహిళా నాయకులు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 10,000 రూపాయల లంచం కోసం ఒక మహిళను ఇంత దారుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేయటం సిగ్గుచేటని అన్నారు. మహిళా గ్రీవెన్స్ పెట్టి మహిళా రక్షణ కోసం పనిచేస్తున్నారన్న ఎమ్మెల్యే తన కార్యకర్తలకు ఏమి నేర్పిస్తున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న నగరంలోని మహిళలకు రక్షణ లేకుండా పోవడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల మహిళలపైన దాడులు జరుగుతుంటే హోంశాఖ మంత్రి నిద్రపోతున్నారని ప్రశ్నించారు. వరుసగా జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు. ఈరోజు తీసుకుంటే రోజుకి 4 మహిళల మీద హత్య కానీ అత్యాచారం కానీ జరుగుతుంది. 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే వరుసగా 3 సంఘటనలు మనం కొద్ది రోజుల్లోనే వింటూ ఉన్నాం. ఇప్పుడు ఈ కృష్ణబాబు కాలనీలో సంఘటన అవ్వచ్చు, నిన్న కడప జిల్లాలో జరిగిన సంఘటన అవ్వచ్చు, అంతకుముందు కావలిలో జరిగిన సంఘటన అవ్వచ్చు. ఇలా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే మనం ఆ రోజు చూసాం. మహిళని చెట్టుకు కట్టి దాడి చేయడం జరిగింది. ఇన్ని సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. మహిళల రక్షణ గాలికి వదిలేశారు. కాబట్టి రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా విభాగం అంతా కూడా ఎవరి జిల్లాల్లో వాళ్ళు అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన తెలియజేసి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేట్టుగా చెయ్యు అంబేద్కర్ గారు, మీరు రచించిన అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా చేయండి. వీళ్ళు ఎంతసేపు కూడా పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మహిళల రక్షణ గాలికి వదిలేశారు. ఆ విషయం అంబేద్కర్ గారికి చెప్పడానికి, వినతి పత్రం ఇవ్వడానికి రేపు ఆ కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే ఖచ్చితంగా మా పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. తప్పు చేసిన వాడికి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. చాలా దారుణం అండి. నేను అదే చెప్తున్నాను. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం మీద, ఎంక్వైరీ చేయడం మీద, అలాగే దాని గురించి ఆదేశాలు ఆవిడ ఇస్తారు అనుకుంటే వీడియో ఎలా వచ్చింది, ఎవరు బయటికి పెట్టారు అంటూ, అంటే సాక్ష్యం ఎలా బయటకు వచ్చింది అన్న విషయమే ఆవిడలో ఆతృతే కనిపిస్తుంది తప్ప బాధిత మహిళకి న్యాయం చేయాలని కానీ, బాధించిన వాడికి శిక్షించాలని కానీ ఈ ప్రభుత్వానికి లేదు, మహిళా కమిషన్కి లేదు, అలాగే పోలీసులకి లేదు. కాబట్టి మరి వీళ్ళు సొద్దపోస కబుర్లు చెప్తూ ఉంటారు కదా, దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చంద్రబాబు నాయుడు గారే చెప్పాల్సిందిగా కోరుతున్నారు. దీని గురించి ఇది లైమ్ లైట్లోకి వస్తుంది ఇష్యూ. దీనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ రావడం వల్ల ఇది ప్రజల్లోకి వెళ్తుంది, చర్చ అవుతుంది. కాబట్టి దీనివల్ల వాళ్ళకి పరువు పోతుందని చెప్పి అప్పుడు పోలీసులు చిన్నగా అప్పుడు నిద్ర మేల్కొని ఎఫ్ఐఆర్ కట్టారు. అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒకదానికి పొంతం లేదు. మేము యాక్షన్ తీసుకున్నామంటారు, మేము అది చేసామంటారు, మేమే మళ్ళా సరెండర్ చేయడానికి చేశారా లేదా అని ఏదేదో మాట్లాడుతున్నాం. పొంతం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీకు గనక చిత్తశుద్ధి ఉంటే 3 రోజుల వరకు ఏం చేశారు ఎమ్మెల్యే గారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. పోలీసులకు గనక చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన రోజు 2 సార్లు సామాన్య మహిళ వాళ్ళ కుటుంబం దాడి జరిగిందని 2 సార్లు ఒకటే రోజు మీకు పోలీస్ స్టేషన్కి వచ్చి మొరబెట్టుకుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు అని పోలీసుని ప్రశ్నిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి లేదు. పోలీసులు రెడ్ బుక్లో బిజీగా ఉన్నారు. పోలీసులకు ఇలాంటివి పట్టదు. ఒక మహిళను వివస్త్రణకు గురి చేసి ఈ విధంగా దాడి చేసినా కూడా పట్టలేదంటే ఒక్కసారి ఆలోచించుకోండి. కూటమి ప్రభుత్వానికి మహిళల రక్షణ అన్నా, ప్రజల రక్షణ అన్నా పట్టింపు లేదు. ఎంతసేపు రెడ్ బుక్, దీని మీద తప్పితే ఇంకో దాని మీద ధ్యాస లేదు. ఇక చివరిగా 3వ రోజున సోషల్ మీడియాలో జనాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది. కాబట్టి ఇదే ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి అప్పుడు 3వ రోజు సాయంత్రానికి ఎప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఇక ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి చేయకపోతే బాగుండదు, నమ్మరని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మాకు వీళ్ళకు ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అప్పటిదాకా ఏం చేశారు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మహిళ, ఆ కుటుంబం వాళ్ళ బాధని మీకు ఆ వీడియోని చూపించి ఏడ్చినప్పుడు ఏమైంది మీ చిత్తశుద్ధి? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇక పైగా మాటలు చెప్తారు వీళ్ళు. ఏమని? మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ అంట. అమ్మా, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ మీరు నడపడం కాదు. మీ దగ్గరికి ఏడుస్తూ వచ్చినటువంటి మహిళ
వివస్త్రణకు గురై ఏడుస్తూ తన బాధను చెప్పుకొని టీడీపీ వాళ్ళు మామూళ్ళ కోసం ఈ విధంగా హింసించి కొట్టారని చెప్తే అది పట్టించుకొని మీరు అగ్రిమెంట్స్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ అవి పట్టించుకోండి. మీ దగ్గరకు వచ్చిన మహిళకు మీరు న్యాయం చేయండి. మీరు తనకు న్యాయం చేయడంలో ఖచ్చితంగా జాప్యం జరిగింది కాబట్టే పోలీసుల అలసత్వం వల్లే ఈ దారుణం జరిగింది. ఇది మీరు గనక సరైన టైంలో టైమ్లీ యాక్షన్ తీసుకుంటే గనక ఇది జరిగి ఉండేది కాదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? పోలీసులు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ఈ ఇన్సిడెంట్ అనేది ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పోలీసులు తలదించుకునేటువంటి ఇన్సిడెంట్ ఇది. షేమ్ ఆన్ దిస్ గవర్నమెంట్. అలాంటి ఇన్సిడెంట్ ఇది. ఫర్దర్ ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ రైజ్ అవ్వకుండా కాపాడేందుకు పోలీసులు ఈ ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఆ రెడ్ బుక్ మానుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎవరన్నా ఈ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ మీద, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, వాళ్ళ హామీల మీద నిలబడినందుకు ప్రశ్నిస్తే వాళ్ళని హింసించడం మానేయండి. ఇప్పటికైనా సామాన్య ప్రజలకు న్యాయం చేసే దాని మీద దృష్టి పెట్టండి. మహిళలకు జరుగుతున్నటువంటి ఇలాంటి అన్యాయాలు కట్టడి చేసేందుకు ప్రయత్నించండి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ గుంటూరులో ఇలాంటి ఇన్సిడెంట్ చూడడం, దీని గురించి వినడం, ఈరోజు వాళ్ళని కలుసుకోవడము, ఆమె మాటల్లో వింటే ప్రతి ఒక్కరి మనసు కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా ఈరోజు కలిసివేసేటువంటి ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉండేందుకు తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకొని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని మరొకసారి వాళ్ళని హెచ్చరిస్తున్నాం.